వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి. యుద్ధ ప్రతిపాదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు. 4 ఏళ్లలో 98% పనులు చేసి మాట నిలబెట్టుకున్న జగన్. కొనియాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి. మహిళలకు పిలుపునిచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ స్టేట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామంలోని జగనన్న కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఆయన ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను, పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జెడ్పీటీసీ నూరుకర్తి రామకృష్ణ, సర్పంచ్ రామాదేవు, సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు గోపిశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కలవాట్స్ లాగా చేశారు సార్. కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడ ఈ సాయిల్ కొంచెం ముందు రామన్నా బాగా కొంచెం బిందులు సార్ మీరు సార్ మీరు ట్యాప్ అమ్మమ్మ ఆపోజిట్ అలా అమ్మమ్మ సైడ్ సార్ పట్టుకోండి సార్. సార్ 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 జరిగింది. మరి అదేవిధంగా కొన్ని హౌస్ సైట్స్ కూడా చూడడం జరిగింది. అక్కడ లేఅవుట్స్ మరి ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కొద్దిగా ఇంకా ఫాస్ట్గా స్పీడ్గా కట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూలు లేకపోతే మిగతా ఈ ఆర్బీకేసు, గ్రామ సచివాలయము అన్నీ అంటే బేసికలీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అన్నిటికీ ఒకసారి చూసుకొని ఏ విధంగా ఇంకా బాగా చేయగలుగుతాము ఆలోచనతో ఈ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. సీఎం గారు చేశారు కాబట్టి అదే క్రమంలో ఇక్కడ వచ్చాము. మరి ఇవాళ ఈ గ్రామంలో ఈ ట్యాంక్ ఇనాగ్రేట్ చేయడము, ఈ ఎస్సీ హ్యాబిటేషన్, నేమం ఎస్సీ హ్యాబిటేషన్లో ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి ఇక్కడ అవసరం కూడా ఉంది. సో గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అండి.
సిద్దిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధ ప్రతిపాదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ట్రాక్ నిర్మాణం పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం చేయాలని ఆదేశించారు. దుద్దెడ్డ సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనుల గురించి రైల్వే శాఖ అధికారులు మంత్రికి వివరించారు. మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో జాప్యంపై ఆరా తీశారు. యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్దన్ బాబు, ఆర్డీఓ రమేష్ బాబు, ఇతర అధికార యంత్రాంగం పాల్గొన్నారు. మాటిస్తే మడమ తిప్పని మహానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, 4 ఏళ్ల కాలంలో 98% పనులు చేసి మాట నిలబెట్టుకున్నారని వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంతకానికి 4 ఏళ్లని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మహనీయులలో చిరస్థాయిగా ముఖ్యమంత్రి పేరు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, ఎంపీపీలు గోపిశెట్టి పద్మజ బాబ్జీ, పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల మడక నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి ఆగండి ఓకే ఓకే రే అదే పెట్టు ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మొదలుకొని బోధకాలు ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఇబ్బంది ఉన్న తీవ్రమైన అనారోగ్యం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కొత్త కేటగిరీలు క్రియేట్ చేసి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లకి, హోంగార్డులకి మొదలుకొని ప్రతి ఒక్కరికి జీతాలు పెంచారు. ఆప్కాస్ని ఏర్పాటు చేసి ఈ తాత్కాలిక ఉద్యోగులు దోపిడీకి గురవకుండా దాని ద్వారా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థ లాంటి గొప్ప వ్యవస్థని క్రియేట్ చేసి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు అద్భుతంగా ప్రజల వద్దకు పాలన అనే దానికి నిజమైన ఒక గొప్ప మార్పుగా అమలు చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఏ రంగం తీసుకున్నా, అది వాణిజ్య రంగం, పారిశ్రామిక రంగం, ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ప్రగతి సాధించే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుని వారికి ఆర్థిక సాయం చేయడంతో ఉచితంగా మందులు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని రకాలుగా చేయగలిగారు. ఈ 4 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ విప్లవం నడుస్తోంది. ఈ 4 ఏళ్ళు ఈ రాష్ట్రం దేశంలోనే ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్తోంది. రైతు భరోసా కేంద్రాలు మొదలుకొని ఉచిత పంటల బీమా దాకా అద్భుతంగా ఎన్నో పథకాలని రైతుల కోసం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా కేక్ కట్ చేసి దీన్ని ఒక సెలబ్రేట్ చేసుకున్నాం, వేడుకలాగా నిర్వహించుకున్నాం. ఇలాంటి ఎన్నో వేడుకలు మేము చేయగలుగుతాం ఈ రాష్ట్రంలో నమ్ముతున్నాం. ఎందుకంటే 2024లో కూడా ముఖ్యమంత్రి గారు తిరుగులేని ఆధిక్యతతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, జగనన్న భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కోరారు. బంగారుపాలెం మండలం గుంటూరు గ్రామ సచివాలయ పరిధి గొల్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రాండ్లపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లికి చెందిన నాయకుడు భాష్యం లోకేష్, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్, జిల్లా సేవాదల్ నాయకుడు కిషోర్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. తనను తిహార్ జైల్లో పెట్టినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏవి సుబ్బారెడ్డి తన చున్నీ లాగారంటూ ఫిర్యాదు చేస్తే తననే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని విమర్శించారు. తప్పుడు కేసులలో పెట్టి జైలుకు పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఆలగడ్డ ప్రజలు నిజంగంటే ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఈరోజు నా మీద బాధ్యత ఇంకా పెంచినారు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆలగడ్డ ఇంకా ప్రోగ్రాం పెట్టరులే, ఆలగడ్డ మీద నుంచి లోకేష్ అన్న గారు వెళ్ళరు, బనగానపల్లి నుంచి అట్లే కడపకి వెళ్ళిపోతారని చెప్పి చాలామంది ఆశించినారు. కానీ ఈరోజు భూమా కుటుంబంలో ఏదైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో ఇంకా రెట్టింపు కసితో పనిచేస్తారని ఈరోజు ఆలగడ్డ కార్యకర్తలందరూ కూడా, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిరూపించడం జరిగింది. మా హస్బెండ్ భార్గవరామ్ లోపలున్నా ఇప్పుడు కమెంట్ చేయలేదు కదా. నా మీద ఏదైనా మీకు ఏదైనా కంప్లైంట్లు ఉన్నా, నేను ఏదైనా అరాచకాలు చేశానని మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించమని
బహిరంగ సభ పెట్టి మరి నేను నిరూపించమని నేనే మీకు సవాల్ వదలడం జరిగింది. అట్లాంటివన్నీ స్వీకరించకుండా ఇంత నీచంగా కేసులు పెడతారని మేము ఎవరం కూడా నిజంగా ఊహించలేదు. నా మీద దురదృష్టం ఏంటంటే నా మీద కుట్రవన్నీ నన్ను జైలుకి ఎటువంటి పరిస్థితుల్లో పంపించాలని చాలా చాలా డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో నన్ను ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు చాలా మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది రెడ్డి గారులే. నేను కూడా ఒక రెడ్డినే. కానీ నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే ఆ రోజు నేను రెడ్డి గారి పుట్టగా ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా, రెడ్డి గారి ఇళ్ళలో ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా. నేను ఇంత నీచంగానా? రాయలసీమ ప్రాంతంలో కాదు, మామూలుగా కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళని ఇట్లాంటి విషయాల్లో లాగకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు జరిగిన అన్యాయం ఎవరైతే చేసిన తర్వాత నేను ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్తాను. నేను మళ్ళీ వస్తే ఏమైతే చేయగలుగుతానో అవన్నీ కూడా ప్రజలకి నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వ్యక్తులతో కలిసి ఈ విధంగా నీచ రాజకీయాలు చేస్తే నిజంగా పార్టీ కోసం కష్టపడేవాళ్ళు నేను కాదు, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఎన్నో త్యాగాలు చేసే నష్టపోయిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు నీ సత్తా ఎంత, నా సత్తా ఎంత, నీకెంత ధైర్యం ఉంది, నాకెంత ధైర్యం ఉంది, ఇది కాదు జనాలకు కావాల్సింది. నువ్వేం పని చేస్తున్నావు, నేనేం పని చేసినా, నువ్వు ఏం చేయబోతావు, నేనేం చేయగలుగుతా, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. లేదు అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రము రేపు పొద్దున ప్రజలు కూడా మిమ్మల్ని స్వాగతించడం పక్కన పెట్టండి, మీరు ఇళ్ళ కాడికి వస్తే ఆడవాళ్ళు పారిపోతారు. సో ఆల్రెడీ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరినీ కూడా స్పందనకి వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా అబ్బాయి లేడు, మా అన్న లేడు, మా తమ్ముడు లేడు అని సీసీ ఫుటేజ్ మరి చూపిస్తున్నారు. అంటే ఇది తప్పుడు కేసు అనేది ఎస్పీ గారు కూడా అర్థం అయి ఉంటుంది ఇప్పటికే. దయచేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 109లో భవన నిర్మాణ అనుమతుల కోసం సర్వే నెంబర్ మ్యాప్లను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మార్చారని బీజేపీ నాయకుడు సతీష్ ధ్వజమెత్తారు. సర్వే నెంబర్ 109లోని భూమిని 2018లో స్థానిక ఎంఆర్ఓ సర్వే చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని అన్నారు. ప్రభుత్వం ఈ భూమిలోని సుమారు 800 గజాల స్థలాన్ని ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ సర్వే నెంబర్ 165లోని తమ స్థలంలో కలుపుకొని పక్కా లేఅవుట్లోని 40 ఫీట్ల రోడ్డు చూపిస్తూ భవన నిర్మాణాలకు అనుమతి పొందిందని ఆరోపించారు. దీనిపై రెడ్డి రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, ఈ అక్రమ నిర్మాణాలకు వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి ఆ స్థలాన్ని ఆయన పరిశీలించారు. రెడ్డి అవెన్యూ నుంచి రోడ్డు ఇవ్వడం వలన కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు సహకరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 115-118లో కబ్జాలు జరిగినాయని అప్పుడు పోలీస్ అధికారికి, విఆర్ఓకి కేసు ఏకాంత్ గౌడ్ లోకాయుక్తలు వేస్తే దానికి అనుకూలంగా సర్వే చేసిండు. ఆ సర్వే చేసినప్పుడు 126 సర్వే నెంబర్లో ఈ 41 ప్లాట్ ఈ పక్కదే, ఇక్కడ ఇది 109 ప్రభుత్వ భూమి. ఇక్కడ నుంచి వెళ్ళి 165కి అసలు ఎలాంటి కనెక్టివిటీ రోడ్డు కానీ ఇంకోటి కానీ 41 ప్లాట్ కొనుక్కొని ఈరోజు అది రోడ్డుగా చూపించుకొని 165లో రోడ్డుకు రావడానికి లేదు. కాబట్టి ఈ 109లో ప్రభుత్వ భూమి ఇట్లా కబ్జా పెట్టిన పరిస్థితి. కాబట్టి ఈరోజు రెడ్డి అవెన్యూ నుండి రోడ్డు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇగో అప్పటి ఎంఆర్ఓ గారు సర్వే చేసి అనుకూలంగా కేసు పెట్టిన పరిస్థితి. కానీ 2023కి వచ్చే వరకు హెచ్ఎండిఏ నుండి అనుమతులు టీఎస్బీ పాస్ ద్వారా తీసుకున్నారు. వీరికి 6,144 గజాలే. కానీ వారు ఇరిగేషన్ వారు ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏవైతున్నాయో దాన్ని అనుకూలంగా మేము కోఆర్డినేట్స్ని ఆధారంగా ఈరోజు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బేస్ చేసుకొని మొత్తం కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తే వారిది 6,900 గజాలు. అంటే 6,200 గజాలు వాళ్ళదైతే 6,900 అంటే 7,000 గజాలు నియర్లీ, అంటే దాదాపు 800 గజాలు కబ్జా జరిగింది. అది ఎట్లా జరిగింది అనేది చూపిస్తాను చూడండి. ఏదైతే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఇగో 165కి 126 అసలు సంబంధమే లేదు. గతంలో 18లో చూస్తే 109లో భూమికి లోకి జరిగి
ఇక్కడ వరకు ఈ 165లో 109లో భూమిని ఆక్రమించుకొని 126 కనెక్టివిటీ చేశారు. అంటే 18లో 120 వరకు 165కు సంబంధం లేదు. కానీ ఇప్పుడు 23కి వచ్చే వరకు 126కు 165కి రోడ్డు కోసం ఇందులో కన్స్ట్రక్షన్ చేయాలి, 40 ఫీట్ రోడ్ హెచ్ఎండికి చూపించాలి. కాబట్టి మొత్తం 109లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని 126లో ఫ్లాట్ నెంబర్ 41కి కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ 800 గదాలు ఎక్స్ట్రా వస్తుంది. దానికి వంతు వాడడానికి ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించడం జరిగింది. నాలా కానీ తర్వాత దానికి సంబంధించిన వెంచర్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇవన్నీ B1 నుండి B13 వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చూపించారు. దాన్ని బేస్ చేసుకునే మేము ఈ ఏదైతే ఇవి కోఆర్డినేట్స్ను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బేస్ చేసుకొని మేము కూడా ఫిక్స్ చేసినాం. అప్పుడు 7000 గదాలు వస్తుంది. అంటే ఈ విధంగా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అడుగున ఇగో చూడండి ఎంతమంది ఎంఆర్ఓ, డిప్యూటీ ఇరిగేషన్ అధికారులు, తహసీల్దారు, తర్వాత కలెక్టర్తో కూడా ఈరోజు తప్పుడు పని చేయించిన పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని గతంలో రెడ్డి అవెన్యూ కాలనీ నుండి రోడ్డు లేకుండా అధికార పార్టీ నేతలు ఈ విధంగానే ప్రయత్నం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి రోడ్డు లేకుండా బిల్డింగ్లు కట్టి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని అది నాలదన్న ఇప్పుడు బోర్ చూసేది నాలది ఖాళీ ఉండే లోపలికి వెళ్ళి చూపిస్తానండి. ప్రభుత్వం ఉంది కాపాడాలి ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను రెడ్డి ఏమని కాలనీ సమస్యలను పరిష్కరించాలి. విశాఖపట్నం పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. పోర్టును కార్మికులు ముట్టడించారు. పెదగంచాడ జంక్షన్ నుంచి పోర్టు గేట్ వరకు ర్యాలీగా వచ్చి పోర్టును దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కనీస వేతనాలు చెల్లించాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్మికుల పోరాటానికి అఖిలపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో అంతరాయం కలిగించొద్దు, రోడ్డుకి సరే ఇలా గుంచితే అలా అక్కడికి వెళ్ళిపోతారు జనం. అందరూ రోడ్డుకి ఆటో వెనకమాలకు రండి, చెట్ల కింద నీడలోకి దయచేసి రోడ్డుకి అందాక బాబు నువ్వు మాట్లాడు అంటే జగన్ గారు మరి నీతి ఆయోగ్ మీటింగ్కి ఢిల్లీ వస్తున్నారు, వీలైతే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో కూడా ఈ విషయం మాట్లాడతానని చెప్పారు. అలా లేని పక్షంలో నేను కూడా మేనేజ్మెంట్కి పిలిచి మాట్లాడండి అని చెప్పి నేను కూడా ప్రయత్నం చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి అలాగనే మరి వీళ్ళందరి కోరిక మేరకి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనం తీసుకెళ్ళి వీళ్ళందరం కలపడం సాధ్యం కాదు కనుక మరి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి ఈ విషయం చెప్పి ఇదేంటి పరిస్థితి అని వివరంగా వివరించడానికి ఇటు మా రాజకీయ
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల రామాపురం కటారివారిపాలెం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రామాపురంలో క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఓ వ్యక్తిని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు కటారివారిపాలెం తీర ప్రాంతానికి వలస వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలతో రామాపురం గ్రామస్తులతో మత్స్యకార పెద్దలు అధికారులు చర్చలు జరిపి ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ మళ్లీ రామాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణను నిలువరించేందుకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా మత్స్యకార గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పికెట్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పారుపల్లి రాజేష్, పారుపల్లి సుజాత, పారుపల్లి అసీక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వీరు గత కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. సొంత గ్రామానికి వెళ్తుండగా తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం వారిని కబలించింది. సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంక్య తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన బానోత్ అశోక్ భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లినా మళ్లీ కాపురానికి రాలేదని, పుట్టిన తన కుమారుడిని కూడా చూపించడం లేదని ఆవేదన చెందాడు. అంతేకాకుండా అత్తింటి వారి వేధింపులు, హేళనలతో మనస్తాపం చెందానని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మాతి తొనకాయ అవసరం కూడా చేయని ಫಸ್ಟು ತಾಳಿ ಬಾಂಧೋ ಜನಕ್ಕೆ ಈ ವಸ್ತು ಆಚರಿತಿ ತಾತಿ ಅವಸರ चाहिए ताड़ी तो कौन को मन मालूम चाहिए छोरा जड़ मिली जना कौन को मालूम ही को नहीं मैं को नहीं शेरवात मान रहा तू शेरवात मान रही मरंदी कड़ू चिवर क्षण में तो यान देख అర్థమీగే మరణికి ఎన్నికలస్తో ఇది ప్రూఫ్ దిస్ ఇస్ ద ప్రూఫ్ విల్ యూ కమ్ విత్ లవ్ అదర్వైజ్ నాట్ కమ్ టు మీ ఐ థింక్ ఇట్ మే బీ 1 లీటర్ హాఫ్ లీటర్ బట్ కంపల్సరీ ఐ మే డై I'm just not idiot, I'm just not fool, I'm just not any wrong mistake person. I'm only the man within God presence. బ్రోకర్ గాని కాదు, తిరిగేటువంటి కాదు, లంజన కొడుకులు అస్సలు కాదు. నాది నా యాటిట్యూడ్ నా దగ్గరనే ఉంటుంది. నీ అమ్మ మాట విని ఎన్ని రోజులు ఉంటావో అట్టే ఉండు. నీకు ఆస్తి కానీ పాస్తి కానీ మా వాళ్ళు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. నీకు ప్రేమ ఉంటే చచ్చే ముందైనా ఒకసారి రా. ప్రేమ లేదనుకో తర్వాత నీ ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి చచ్చిపోవడానికి సిద్ధమైన. ఇదేంటో సికియోన్ అంట, మెలాథియన్ 50% ఈసీ అంట, ఇన్సెక్టిసైడ్. నర్స్ కదా వచ్చి సూదులేసుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి. యుద్ధ ప్రతిపాదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు. 4 ఏళ్లలో 98% పనులు చేసి మాట నిలబెట్టుకున్న జగన్. కొనియాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.
2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి. మహిళలకు పిలుపునిచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.